లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు ఫిబ్రవరి 3వ తారీఖు. దేవుడే నాకు సహాయకుడు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. కీర్తనల గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనము. చంపాలని వెంటబడుతున్న రాజు నుండి తప్పించుకోవడానికి దావీదు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి పారిపోవచ్చున్నాడు. కెయిలాలో క్షేమమని అతడు అక్కడ ఉన్నాడు. దావీదు వలన కలిగిన సహాయానికి కృతజ్ఞత ఆ కెయిలా ప్రజలలో లేదు. ఫిలిష్తీయులతో యుద్ధం చేసి ఫిలిష్తీయుల బానిసత్వం నుండి వారిని అతడు విడిపించాడు. కానీ దావీదును చంపడానికి వచ్చిన సౌలుకు కెయిలా ప్రజలు సహాయపడతారు. దావీదుకు తలదాచుకోవడానికి స్థలము లేకుండెను. ఇదంతా కొంతమంది స్త్రీలు దావీదును పొగుడుతూ పాట పాడినందుకు. సౌలులోనికి ఎంతో త్వరగా అసూయ ప్రవేశించినది. అసూయ మనలో ప్రవేశించగానే దానిని మనము చంపివేయాలి. అసూయ ముందు ఎవ్వరూ నిలవలేరు. అది శరీరానికి, ఆత్మకు సంబంధించిన రోగం. అది సౌలును అతని కుటుంబమును నశింపజేసినది. అసూయ మనుష్యులను పిచ్చివారినిగా చేస్తుంది. సౌలు పిచ్చివాడైనాడు. ఒక దురాత్మ అతనిలోనికి వచ్చింది. అప్పుడతడు ఏడ్చి దావీదుతో, నేను తప్పు చేశాను, నీవు సరి అయిన వాడవు, దేవుడు నీకు బహుమానం ఇస్తాడు అనేవాడు. ఒక పాపి జీవితంలో ఏదో ఒక సమయంలో తన తప్పును గ్రహించుకోవడానికి సాతానుడు అవకాశం ఇస్తాడు. కానీ దాని సంఖ్యల నుండి మాత్రము విడిపింపబడడానికి వాడు ఒప్పుకోడు. జాగ్రత్త, ఏ ఆత్మ నీ హృదయంలో ఏలుతుందో చూచుకో. సహాయం కొరకు దావీదు దేవునికి మొర్రపెట్టుచున్నాడు. అతనికి సహాయకులు లేరు. అతని 400 మంది అనుచరులు కూడా అతనికి వ్యతిరేకంగా తిరగబడ్డారు. కానీ దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. మనము దేవునిలో అలా ఉన్నామా? గొప్ప నిరుత్సాహం కలిగే సమయం వస్తుంది. దావీదు పట్టణాలను విడిచి అడవులలోనికి 400 మందితో వచ్చేశాడు. ఇప్పుడు వారు కూడా అతనిని చంపాలనుకుంటున్నారు. ప్రతివాడు అలాంటి పరిస్థితులకు వస్తాడు. దేవుడు నాకు సహాయకుడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను దేవుడు విడువడు అని దావీదు అంటున్నాడు. ఎక్కడ నీ ఆశ్రయము? సహాయం చేసే శక్తి, నీతి, జ్ఞానము గల సహాయకులు చాలా పరిమితముగా ఉన్నారు. దేవుడు మనకు అపరిమిత సహాయకుడు. ఎప్పుడు మనము అపాయంలో పడతామో మనకు తెలియదు. మనము ఎల్లప్పుడూ దేవునితో ఉన్నామా? దేవుడే నాకు సహాయకుడు అని చెప్పు చోటికి రావడం చాలా గొప్ప సంగతి. నీకు సహాయము చేయుట ఎట్లో ఆయనకు తెలుసు. ఎన్ దానియేలు గారు.